నమస్తే. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతున్నది. ఒక అబ్బాయిని జూబ్లీహిల్స్ పోలీసులు, ఒక కానిస్టేబుల్ అండ్ దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎస్ఐగా ఉన్న వినోద్ కుమార్ రెడ్డి అండ్ సిఐ వెంకటేశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆ పోలీస్ స్టేషన్లో, ఏం పేరు ఈ అబ్బాయి పేరు, అజిత్ కుమార్ శర్మ అంటే ఈ అబ్బాయి శర్మ కాదు, వీళ్ళు దళితులే, ఎస్సీఏ. కాకపోతే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల తాతల పేరు కలిసి రావడానికి అట్లా పేర్లు పెట్టుకున్నారు. అజిత్ కుమార్ శర్మ అనే నా ముందు కనిపిస్తున్న ఈ అబ్బాయిని విచక్షణారహితంగా ఈ అబ్బాయి మీద 3rd డిగ్రీ ప్రయోగించారన్నది ఈ పేరెంట్స్ పెడుతున్న అభియోగం. ఒకసారి అబ్బాయిని మనం చూడొచ్చు. మన తొలి వెలుగు స్టూడియోకి వచ్చారు వాళ్ళు. డేట్ ఏ రోజు ఇది? 15వ తారీఖు డిసెంబర్ సార్. డిసెంబర్ 15వ తారీఖు అంటే 2024 డిసెంబర్ 15వ తారీఖు జరిగిన ఘటన ఇది. దాదాపుగా 3 రోజులు పోలీస్ స్టేషన్లోనే పెట్టుకొని అతని మీద దాడి చేసి, అతని తొడల భాగంలో దాడి చేసి అతనిని లేవలేకుండా కొట్టారన్నది పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు ఏమంటారంటే లేదు అతని రకరకాల వ్యాధులతో అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు, నరాలకు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు, అబ్బాయికి డయాబెటిక్ ఉంది అని వాళ్ళు అంటున్నారు. కానీ అబ్బాయి ఎన్సీసీలో చురుగ్గా ఉన్నాడు, నేషనల్ క్యాండిడేట్ కార్ప్స్, ఎక్కడిది గవర్నమెంట్ హై స్కూల్ యూసుఫ్గూడ. ఈ అబ్బాయి ఇందులో కీలక అంటే ఈ అబ్బాయి ఎన్సీసీలో జాయిన్ అయి ఉన్నాడు ఆల్రెడీ. వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా మన ముందు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది బై బర్త్ కనుక ఈ వ్యాధి కనుక ఈ అబ్బాయికి వచ్చి ఉంటే ఈ స్థాయిలో ఈ ఎన్సీసీలో పాల్గొనేంత పరిస్థితి ఉంటుందా? మానసికంగా ఫిజికల్గా అన్ఫిట్గానే ఉంటారు. మరి అంతవరకు ఎన్సీసీలో ఉన్నాడు. లేదు ఒకవేళ సడన్గానే ఏదన్నా వచ్చింది అని అనుకుందాం. మరి వీళ్ళు ఉస్మానియా హాస్పిటల్లో సిటీ స్కాన్ చేస్తే ఫస్ట్ ఈ వెనక భాగంలో వాపు ఉన్నది అని చెప్పి, వాపు వచ్చిందని చెప్పి ఉస్మానియా హాస్పిటల్లో, సరే ఇది మనం విశ్లేషించలేము ఈ రిపోర్ట్ను చూసి, నేను జస్ట్ స్కానింగ్స్ మీ ముందు పెడుతున్నా. డాక్టర్లు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఉస్మానియా హాస్పిటల్ ఎవరైతే ఈమె ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ డాక్టర్ శ్రీ రణగలక్ష్మి గారు ఇచ్చిన ఒక రిపోర్ట్ని పోలీసులు ముందు పెడుతున్నారు. లేదు అబ్బాయికి ముందు నుంచి ప్రాబ్లం ఉంది అని. ఇందులో చాలా మ్యాజిక్ ఉన్నది, మాట్లాడదాము. నేను డాక్టర్తో కూడా మాట్లాడిన అంశాన్ని కూడా నేను మీ ముందు పెట్టబోతున్నా. ఎందుకంటే అన్ని తప్పుడు డేట్లతో ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఒక హాస్పిటల్కి సంబంధించి ఒక కేసు మీ దగ్గరికి వస్తే తప్పుడు రిపోర్ట్ ఏ రకంగా ఇస్తారు? తప్పుడు డేట్లు పెట్టి 16వ తారీఖు 7వ నెల 2025 నిన్న డేట్ వేసి ఇచ్చారు. ఈ రిపోర్ట్ ఇచ్చినప్పుడు 5వ తారీఖు 7వ నెల 2025, 16వ తారీఖు 7వ నెల 2025లో జాయిన్ అయినట్టుగా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఆ ఆడియో బయటికి తీసుకొస్తే ఆమెతో మాట్లాడడం జరిగింది. ఆ డేట్లు తప్పున్నాయేమో, డేట్లు తప్పు కాదు, అసలు రిపోర్టే తప్పని ఆ పేరెంట్స్ అంటున్నారు. మా అబ్బాయిని కొట్టారు అని అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇదంతా సోదక్కర్లే. డిసెంబర్ 15వ తేదీ నుంచి 15, 16, 17 3 రోజుల 15, 16, 17 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ని బయట పెట్టండి. ఒకవేళ 3 నెలల పీరియడ్ అయిపోయినా డేటా రిట్రీవ్ చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ కేసును అదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ కేసు విచారణ డీసీపీ ఆధ్వర్యంలో నడుస్తున్నది కదా, విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో. ఎప్పుడో వెనకట వాడిన ఆ 2-3 ఏళ్ల కింద వాడిన ఫోన్ల డేటాను కూడా రిట్రీవ్ చేస్తున్నారు కదా. సో మీ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 15, డిసెంబర్ 16, డిసెంబర్ 17 ఈ 3 రోజుల్లో ఈ అబ్బాయి లోపలికి పోయిందా లేదా? ఒక్కసారి అబ్బాయిని చేయించు. ఈ అబ్బాయి ఆ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిండా లేదా? పోలీస్ స్టేషన్ లోపలికి ఎట్లా పోయిండు? పోలీస్ స్టేషన్ లోపల ఎక్కడ కూర్చోబెట్టిర్రు? పోలీస్ స్టేషన్ లోపల అబ్బాయికి ఏం ఫుడ్ పెట్టిర్రు? పోలీస్ స్టేషన్ లోపల ఇతనితో పాటు ఇంకెవరెవరో అతని పక్కన కూర్చున్నారు. పోలీస్ స్టేషన్లో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఆ ఫుటేజ్ని బయట పెట్టండి. ఇంకేం అక్కర్లే. ఇగో ఈ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, కొట్టింది ఎక్కడా అని మేము కూడా నమ్ముతాం. ఇంత చిన్న దీనికి ఇంత హైరాణ పడాల్సిన అవసరం ఏముంది? అబ్బాయి పేరెంట్కి, ఆయన పేరు రాంబాబు, నా ముందే ఉన్నారు ఆయన కూడా, ఆయనతో పాటే వచ్చినప్పుడు అబ్బాయి నడవలేకపోతున్నాడు. అబ్బాయిని ఎత్తుకొచ్చిండు ఆఫీస్ దాకా, 6th ఫ్లోర్కి 5th ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఎక్కి పైకి ఎత్తుకొని వచ్చిండు. ఆయన నడవలేకపోతున్నాడు. ఇప్పుడు మీకు కాల్ చేసిన లిస్ట్ ఏది? ఇప్పుడు ఒకవేళ ఏ తప్పు మీరు చేయకపోతే, ఏమీ లేకపోతే ఎందుకు ఇన్ని కాల్స్ చేయాలి? ఇన్ని మిస్ కాల్స్ ఎందుకు? వెంకటేశ్వర్ రెడ్డి కర్ణాటి సిఐ, వెంకటేశ్వర్ రెడ్డి ఇన్ని కాల్స్ ఎందుకండి? మీరు అసలు పోలీసులు ఫోన్లో ఎత్తారు కదా, పోలీసులు ఫోన్లో ఎత్తారు. పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చినా మీరు పట్టించుకోరు కదా జనాన్ని.
ఇన్నిసార్లు మీరు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది? 20వ తారీఖు 1, 2, 3 మీరు మిస్ కాల్స్ ఇచ్చినారు, ఒక్కోసారి ఈయన చేసినాడు, 4 సార్లు మిస్ కాల్స్. 4 మిస్ కాల్లు ఉన్నాయి. దేనికి ఇంత హైరాణ ఎందుకు? 13వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు, 17 ఇన్ని కాల్స్ ఎందుకు? జూబ్లీహిల్స్ ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి ఇన్ని ఫోన్ కాల్స్ ఎందుకు? ఆయన 2 నెంబర్లు ఉన్నాయి సార్. ఇంత హంగామా, రెండు నెంబర్లు ఉన్నాయా? ఇంత ఎందుకండి? ఇది ఒక నెంబర్. ఇగో ఇంత హడావుడి దేనికి మీకు? అసలు ఏనాడన్నా మీరు ఫోన్లు చేసిరా సామాన్య ప్రజలకి? నేనేమంటున్నా, మీరు తప్పు చేయలేదు అంటున్నారు. సరే, నేను కూడా చేయలేదని అంటున్నా. కెమెరా సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. డీసీపీ సార్కి కంప్లైంట్ ఇచ్చింది సార్. ఇగో వాళ్ళ ఫాదరు ఆయన రాంబాబు గారు డీసీపీ బంజారా హిల్స్ ఆయనకు కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు. ఇంకొన్నారు. మీరు రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు డీసీపీ ఒక్క మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలే, ఒక్క మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. వీళ్ళు ఎస్ఐసిఐ మాత్రం ఒకటే ఫోన్లు చేసిరు. మరి ఎందుకు అంత అవసరం ఏముంది? నేను మళ్ళీ చెప్తున్నా, మీరు తప్పు చేయలేదని అనుకుంటున్నాను నేను. ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టండి, సింపుల్. డిసెంబర్ 15, డిసెంబర్ 16, డిసెంబర్ 17 ఈ 3 రోజులు ఆ పోలీస్ స్టేషన్లో అతన్ని పెట్టారా లేదా? పెట్టారు కదా, మీరు 100% పెట్టారు కదా. అతను చేసిన తప్పేంటి అంటే, పేరెంట్స్ అంటున్నది ఏంటి అంటే, ఏదో రీల్స్ చేసుకునే క్రమంలో వీళ్ళు 2nd ఫ్లోర్లో ఉంటారు, వీళ్ళ పక్కన వేరే వాళ్ళు కూడా అక్కడ ఉంటే రీల్స్ చేస్తుంటే ఒక కెమెరాలో వెనకాల ఒక పెద్ద మనిషి తలకాయ ఏదో దూకుంటుంటే అందులో ఒక 5 నిమిషాలు రికార్డ్ అయింది, 5 సెకండ్ రికార్డ్ అయిందట. దాన్ని ఇమీడియట్గా డిలీట్ చేసినట్ట. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసిరు, వాళ్ళు కాంగ్రెస్ లీడర్లు అనేది అంటున్నారు ఏదో సంథింగ్. వాళ్ళ ముందు కూడా కొట్టిరట, తల్లి ముందు కూడా కొట్టిరట. ఇప్పుడు ఆ తల్లి చెప్తున్నది, నా ముందు కూడా కొట్టిండు ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి అని చెప్తున్నది. ఇంటి దగ్గర వీళ్ళు, పోలీస్ స్టేషన్లో వాళ్ళు. నా పాయింట్ ఒకటే, మీరు ఇప్పుడు ఇదేం పెద్ద ఆయన ఏమన్నా నేరం చేసిండా? ఎవరన్నా ఇబ్బంది పెట్టిండా? ఇంకేదన్నా చేసిండా? 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ చట్టం చెప్తున్నది, ఏ పోలీస్ నిబంధనలు చెప్తున్నాయి 3 రోజులు ఒక వ్యక్తిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టమని? అబ్బాయి ఏజ్ ఎంత? అతను చేసిన నేరం ఏంది, దుర్మార్గం ఏంది? కంప్లైంట్లు వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా బాబు వాళ్ళే మొత్తం ఇచ్చారు సార్ డీటెయిల్స్. మాట్లాడదాం. ఏం పేరు బాబు? అజిత్ కుమార్ శర్మ. ఓకే, ఏమైంది ఆ రోజు? ఏం జరిగింది మొత్తం చెప్పు ఒకసారి. ఆ రోజు డిసెంబర్ 15 సండే అయితే మేము మార్కెట్కి వెళ్దామని అనుకున్నాం. తర్వాత మమ్మీ పండుకుంటే నేనేం చేసిన తర్వాత పోదామన్నది, కానీ రీల్ తీసుకుందామని బయటకు వచ్చి నేను మా ఫ్రెండ్ బయట మెట్ల కాడ రీల్ తీసుకుంటున్నాం. ఏ ఫ్లోర్లో? 2nd ఫ్లోర్లో. 2nd ఫ్లోర్ అనే తీస్తున్నావు. మీ ఫ్రెండ్ ఎవరు? బాజీ అని ఉంటాడు. ఎక్కడ ఉంటాడు అతను? ఇంటికాడనే ఉంటాడు. ఒక ఇద్దరు కలిసి చేస్తున్నారు. అయితే సిగ్నల్ రావట్లేదని పక్క బిల్డింగ్లో అక్కడ వైఫై ఉంటుంది. అయితే నేనేం చేసిన, ఇట్లా సిగ్నల్ రావట్లేదని పైకి ఎత్తిన. ఏ ఫ్లోర్? పైకి ఎత్తినావు ఇట్లా? మెట్ల కాడ పైకి ఎత్తేసరికి ఈ అవతల బాత్రూంలో స్నానం చేసేది నాకు తెలియదు. అయితే ఇట్లా ఎత్తేసరికి కెమెరా అని ఇట్లా తల దూడ్చుకునేది 5 సెకండ్లు బట్టలు వేసుకొని అన్నీ వేసుకున్నాను. అయితే 5 సెకండ్లు వీడియో ఇచ్చింది. ఆయన ముత్తుకుండు ఎత్తంగానే ఫోన్. ఏంది ముత్తుకుండు అని తొందర కింద భయపడి ఉరికినా. ఆడమైతే కాదుగా, అయితే డిలీట్ చేసిన, కిందికి పోయి చూసుకొని కొడతాడని కిందికి పోయి డిలీట్ చేసి వాడి ఇంటికి పోయినా. నేనేమో పైకి వచ్చేసిన, తిడుతున్నప్పటికే గలీజ్గా తిడిచి కొట్టి ఏంది వీడియోలు తీస్తున్నావు అది ఇది అని అన్నాడు. ముందు నేను తీయలేదని భయపడి చెప్పిన తర్వాత కాదు నువ్వు తీసినావు అది ఇది అని భయపెట్టి కొట్టిరు. అప్పుడు కొట్టి ఫోన్ లాక్కొని వీడియో చూస్తే ముందు లేదు, డిలీటింగ్ దాంట్లో ఉంది. ఇది వచ్చింది కదా అంటే 5 సెకండ్లు వచ్చింది ఏంది ఇది అంటే, నేను కావాలని తీయలేదు, ఇట్లా తప్పు బై మిస్టేక్ వచ్చేసింది అని చెప్పినా కానీ పిలిపించారు. ఇద్దరు వచ్చి తీసుకొని పోయి. ఎవరెవరు వచ్చారు? పోలీసులు కానిస్టేబుల్ వచ్చారు ముందు. వచ్చి తీసుకొని వెళ్ళిపోయి ఆడ అప్పుడు చెప్తే వాళ్ళు ఇక్కడ కూర్చోమన్నారు. ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి ఆడ కూర్చోబెట్టారు. ఏడ కూర్చోబెట్టారు? ఎస్ఐ సిఐ తెలియదు, ఆయన క్యాబిన్ ముందు అటు మూల కూర్చోబెట్టారు. కింద కూర్చోబెడితే వేరే ఆయన కానిస్టేబుల్ కింద నుంచి టాకీ తీసుకొని వచ్చిండు. వచ్చి ఏడి ఆ వీడియోలు తీసిన వాళ్ళని చూడుకో అది ఇదని గలీజ్గా తిట్టి టాకీ ఆడబెట్టి లాఠీది ప్లాస్టిక్ ఉంటుంది అటు సైడ్ బిలోనే ఉంటే అది తీసుకొని ఇటు కాలు మీద కొట్టుతా ఉంటే నిలబెట్టి కొట్టిండా? నిల్చోమని అడిగి కొడుతున్నా అని నేను అడిగిన. సార్ నేను కావాలని చేయలేదు అది ఇదని బతిమిలాడినా ఏడ్చుకుంటా వదలకుండా వేరే కానిస్టేబుల్ కూడా వచ్చి కొట్టమాకు అంటే ఆయనకు కూడా
కాలికి దెబ్బ తగిలింది. ఆయన కూడా వచ్చి ఆపిండి చిన్నపిల్లగాడిని ఎందుకు గుర్తున్నా అది ఇది అని అడిగి ఆపినా కానీ నీకు గుర్తిండారా, నీకెందుకు, నువ్వు కూడా ఇట్లానే కేసులోనే ఉన్నావు, నువ్వు పోయి మూలని కూర్చో అని కాలు దొక్కి నెట్టేసిండు ఆయన్ని. ఎవరు నీ పక్కన ఇంకో అతను వేరే కేసులో వచ్చిన కానిస్టేబుల్, ఆయన కూడా కానిస్టేబుల్. ఆయన నెట్టేస్తే ఆయన కొట్టి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నావు? కొట్టిన తర్వాత 3 రోజులు ఉన్నా. 3 ఫస్ట్ పోగానే కొట్టిర్రు, కొట్టగానే మరి నీకు దెబ్బలు తగిలినాయి కదా, అప్పుడు ఏం కాలేదా? అప్పుడు నొప్పి లేచిందా? తర్వాత 2 రోజులు 3 రోజులు అంతే ఉన్నా. 3 రోజులు నైట్ పంపించారు. 3 రోజులు 11:30 అప్పుడు పంపించారు రాత్రి. రాత్రి. ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి నేను పోలీసులు తీసుకుపోగానే మీ నాన్న మీ అమ్మ రాలేదా? అంటే డాడీ బయటికి పోయిండు. డాడీ బయట ఉన్నాడు, మమ్మీ వచ్చేది కలవనియలేదు, అంటే అటు దూరంగా ఉండే. 3 రోజులు నువ్వు లోపల ఉన్నావు, మీ వాళ్ళంతా బయటనే ఉన్నారు. పోలీస్ స్టేషన్ లోపల అక్కడే కూర్చోబెట్టిరా నిన్న? లోపల అక్కడ మూల కూర్చోబెట్టారు. నైట్ అంతా? నైట్ అక్కడనే మూలకే అక్కడే కూర్చున్నావు. మరి ఫుడ్ ఇదంతా తెచ్చి పెడుతున్నారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు కొట్టిందేనా మళ్ళీ కొట్టిరా? మళ్ళీ అంటే తర్వాత వేరే వాళ్ళు కేసు పెట్టడానికి వచ్చారు. ఆ రోజు కాకుండా 2వ రోజు వచ్చినప్పుడు ఎస్ఐ కొట్టిండు. ఎమ్మెల్యేసై కొట్టిండు, చెంపల మీద కొట్టి బూట్ కాలుతో ఇట్లా సిగరెట్ నలిపినట్టు కాళ్ళు నలిపి కొట్టిండు. ఇప్పుడు నీకు ఎప్పుడు నువ్వు ఇబ్బందిగా ఫీల్ అయినావు? తర్వాత వచ్చిన స్టేషన్లో ఉన్నప్పుడు బయటికి మంచిగానే నడుచుకుంటూ వచ్చినావా? కొద్దిగా మంచిగానే వచ్చిన. అప్పుడు కొద్దిగా నొప్పులు తర్వాత 2 రోజులు 3 రోజుల తర్వాత నుంచి ఇంకా మెల్లమెల్లగా బెండ్ అయ్యటం ఇట్లా అయిపోయినాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు కనిపించినాయా పైన నీకు? ఉన్నాయా? ఉన్నాయి. మీరు అమ్మకి అది అమ్మాయికి అమ్మకి తీసుకో అమ్మది. ఎందుకున్నా అంటే వాళ్ళ తమ్ముడు ఖాళీద్ అని ఆయన ఎలక్షన్లో ఉన్నాడు సార్, కాంగ్రెస్లో ప్రెసిడెంట్గా వేసిండు. అయితే నేను అప్పటికే ఈయన బతిలాడిని, ఈయన తీయలేదని చెప్పేసి అన్నాడు. ఆ వీడియో తీయలేదని అంటే కావాలని తీయలేదు అన్నాడు అని చెప్పేసి బతిలాడిన. వాళ్ళ తమ్ముడు ఖాళీద్ వచ్చేసి ఆయన ప్రెసిడెంట్గా వేసిండు కదా, పెద్ద మనిషి కదా, వచ్చి ఏమంటుండు వాళ్ళ అమ్మని ఇప్పుడు బొమ్మని బాత్రూంలోకి నేను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతా అన్నాడు సార్. లైకులు కొడుతూ వాళ్ళ అమ్మకి అప్పుడు కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి చాలా బండ బుద్ధులు తిట్టాడు. తిట్టి బాబులు పంపించేశాడు కానిస్టేబుల్తో. పంపించాక వీళ్ళని అడుగుతున్నాను సార్, వదిలేయండి అన్న, తప్పైంది. ఆయన అన్ని బూతులు అన్నా కానీ నేను గొడవ ఏం పెట్టుకోలేదు సార్. బతిలాడుతున్నా, వదిలేయండి అన్న, తెలుసో తెలియకో చేసి ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను నా పిల్లల్ని అని చెప్పేసి బతిలాడి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను సార్. కాళ్ళు ఇదైతే నెట్టేసింది నాకు. నా కాళ్ళు పట్టుకోతే ఏదంటే పోలీస్ స్టేషన్ లో మాట్లాడాను. అర్ధగంట వీళ్ళని బతిలాడుకొని మా సార్ లేడు సార్, మా చెల్లిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఒకసారి బాబుని ఇట్లా నించొని చూసిన తర్వాత ఇక్కడ కూర్చోవద్దు, కిందకి వెళ్ళమని చెప్పారు సార్. కింద కూడా లోపల కూర్చొని లేదు, బయట మెయిన్ గేట్ బయట రోడ్డు మీద కూర్చోబెట్టారు. 9 వరకు ఉన్న రాత్రి ఫస్ట్ డే 9 వరకు మళ్ళీ పైకి వెళ్ళాను. ఏం సార్ ఇంకా ఏం చెప్పట్లేదు, బాబుని పంపించరా అని అడిగా. వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళు వస్తేనే కేసు మాట్లాడి పంపించేస్తామని చెప్పేసి అన్నారు. మరి నేను సార్ అంటే వెళ్ళిపోమని చెప్పారు, బాబుని పంపించమన్నారు. వెళ్ళిపోయినా. మళ్ళీ 2వ రోజు పొద్దున వాళ్ళని కలుస్తూనే ఉన్నా సార్ ఇంటి దగ్గర. కలిసి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళా. మా చెల్లెని తీసుకొని వెళ్ళిన 3 రోజులు. వెళ్ళిన తర్వాత అప్పుడు అడిగితే కూడా ఒకసారి ఎస్ఐ గారు లేడన్నారు, ఒకసారి వాళ్ళు వస్తారు వెయిట్ చేయాలి. ఆ రోజు కూడా బయటే కూర్చున్నాం. మీ అబ్బాయిని కలుస్తున్నారా? లోపలికి వెళ్ళి చూస్తున్నాం సార్, మాట్లాడడానికి లేదు, దూరంగా ఉంచుతున్నారు. అదిగో అక్కడ కూర్చున్నాడని చూపిస్తున్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ కిందకి వెళ్ళి కూర్చొని ఆ రోజు కూడా 9 వరకు ఉన్నాం రాత్రి. 9 వరకు ఉండి మళ్ళీ వెళ్తే వాళ్ళు ఇంకా రాలేదని మళ్ళీ వెళ్ళమని చెప్పిండు వినోద్ కుమార్ రెడ్డి. మళ్ళీ వెళ్ళిపోయినాం ఇంటికి. వెళ్ళగానే మళ్ళీ 9ంటికి ఇంటికి అంత మాత్రం వెళ్ళగానే మళ్ళీ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు రామ్మా అని చెప్పిండు. మళ్ళీ వెళ్ళినా. మళ్ళీ నేను మా చెల్లిని తీసుకొని వెళ్ళిన తర్వాతకి వాళ్ళ అన్నదమ్ములు వచ్చారు. వాళ్ళమ్మటి ఇవి నేనుతో ఉన్న పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోని తీసుకొచ్చారు. వాళ్ళు ఒక 2 పర్సన్ తీసుకొచ్చుకున్నారు. నేను ఒక్కదాన్నే వెళ్ళా. అప్పుడు ఎస్ఐ గారు క్యాబిన్ దగ్గర ఆయన లేరు, ఎస్ఐ గారు ఆయన సే దగ్గర ఉన్నాడు. అయితే అక్కడ వాళ్ళంతా కూర్చున్నారు. ఎరేమాన్ అనేది వచ్చింది వీడియో, తల దూడ్చుకునేది. ఆయన పైకి లేచి బాబుని అడుగుతున్నాడు, ఇంకెంతమంది పెట్టినావు, ఎవరెవరికి పెట్టినావు వీడియోలు అని చెప్పేసి అడుగుతున్నాడు. నేనేం మాట్లాడలేదు. ఈయనకు అడుగుతుంటే ఈయన ఏమన్నా నేను తీయలేదు అంకుల్, నీది కూడా కావాలని తీయలేదు, అది అట్లా వచ్చేసింది, సారీ తప్పైంది అని చెప్పేసి బాబు బతిల్లాడు. లేదు నువ్వు మా మిస్సెస్ దాన్ని ఒప్పుకో,
నీ మీద ఎఫ్ఐఆర్ ఉండదు, కేసు లేకుండా ఇప్పుడే తీసుకెళ్తా, కేసు కూడా పెట్టను, లేదంటే నీ లైఫ్ బాయిల్ అయిపోద్ది అని చెప్పి చాలాసేపు అన్నాడు సార్. ఈ బాబు ఏం చేసి నేను ఒప్పుకోను, నేను తీయలేదు, తీస్తే చూసుకో, ఫోన్ మీ దగ్గర ఉంది చూసుకోండి, నేను తీయలేదని బాబు చాలాసేపు అన్నాడు సార్. నా కొడుకు నువ్వు ఇట్లా ఇనోడివి కాదు, నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి బెదిరించిన తర్వాతకి ఇంకా బాబు మెద్దలకు నుండి కూర్చున్నారు వాళ్ళు. కూర్చున్న తర్వాత వినోద్ కుమార్ ఎస్ఐ గారు వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను పక్కకి వెళ్ళి కూర్చోమ్మా అన్నారు. నేను మా చెల్లి పక్కకి వెళ్ళి కూర్చుని వాళ్ళంతా సారు క్యాబిన్ దగ్గరే ఉన్నారు. బాబు నించొని ఉన్నాడు. వాళ్ళ ముందు 4 వేసిన చెంపల మీద కొట్టాడు సార్ వినోద్ కుమార్ రెడ్డి. ఎస్ఐ బాబుని కొట్టి కాలు ఇట్లా పెట్టేసి బాగా నలిపేశాడు సార్. బూట్ కాలుతో నలిపాడు బాబు కాలు నా ముందే. మేమిద్దరం మా చెల్లి మేము పక్కన కూర్చొని ఏడ్చుకుంటున్నాం సార్. మేము దగ్గరకు కూడా పోనివ్వలేదు, అక్కడే కూర్చోండి అన్నారు. తర్వాత మమ్మల్ని కిందికి వెళ్ళమని చెప్పేసి వాళ్ళు సిఐ దగ్గరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళే మాట్లాడుకున్నారు, నన్ను కిందికి వెళ్ళమన్నారు. కిందికి వెళ్ళాక మొత్తం ఏం చేశారు, లేడీస్ అని చెప్పేసి కంప్లైంట్ చేశారంట. వాళ్ళు వెళ్ళేటప్పుడు నాకు చెప్పారు సార్ రమ్మన్నాడు వెళ్ళాను. మళ్ళీ నేను కింద నుంచి పైకి వెళ్ళా, ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాక వినోద్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళా. ఏంటి సార్ ఏమైందని అడిగితే ఎఫ్ఐఆర్ అయిపోయిందా అంటే అయిపోయింది ఇప్పుడే అన్నాడు. నిన్న తీసుకొచ్చారు సార్ బాబుని, ఎఫ్ఐఆర్ అసలు ఏం రాశారని అడిగా. లేడీస్ అని రాశారని చెప్పి వాళ్ళకి లేడీస్ అని డౌట్ ఉందని చెప్పేసాను. లేడీస్ అని డౌట్ ఉంటే నిన్నటి నుంచి ఫోన్ మీ దగ్గరే ఉంది, అందులో చెక్ చేశారా అని అడిగా. చేశాను, అందులో లేడీస్ దొరికిందంటే లేదమ్మా అన్నాడు. మరి లేదన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు మీరు ఎట్లా రాస్తారు సార్ అని అడిగాను నేను. అడిగితే ఏమైపోయింది ఇంకా అయిపోయింది అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ సరే బాబుని తీసుకెళ్లాలా ఇప్పుడు ఉంచాలా అని అడిగాను నేను. అడిగితే వాళ్ళు చంపుతారు, నరుకుతారు, వాళ్ళ కంటికే కనిపించనియొద్దు నీ కొడుకుని, వాళ్ళ కంటికి కనిపిస్తే వరకు చంపేస్తారని చెప్పేసి వినోద్ కుమార్ రెడ్డి అన్నారు. అని అన్నా మరి ఇప్పుడు మా సార్ లేడు, చంపుతారని మీరే చెప్తున్నారు, మళ్ళీ నా దగ్గర కూడా రావద్దంటున్నారు సార్. బాబుకి ఏదైనా అయితే ఆయన దగ్గరికి వెళ్ళొద్దంట. అయితే మీ దగ్గరికి రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అడిగా. ఎక్కడికి వెళ్ళాలి మరి నేను ఇప్పుడు బాబుని ఏం చేయాలంటే ఇక్కడే ఉంచేసి వెళ్ళమన్నాడు. మళ్ళీ అక్కడే ఉంచిన. 2వ రోజు కూడా అక్కడే ఉన్నాడు బాబు. మళ్ళీ 3వ రోజు వెళ్ళా నేను. 3వ రోజు రాత్రి 11 తర్వాత పంపించాడు సార్ బాబుకి. పంపించాడు. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత మేము మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచినాం బాబుకి, ఆ ఇంట్లో ఉంచలేదు. ఆ గొడవ అయితే 15వ తారీఖు అయితే మేము ఖాళీ చేస్తామని చెప్పేసినాం. ఖాళీ చేస్తామని మేమిద్దరం ఇంట్లో పడుకుంటే బాబు ఇంకొక బాబు ఉన్నాడు, వాళ్ళిద్దరిని మా చెల్లి దగ్గర ఉంచినాం. రాత్రిపూట అని మేము బయటకు వెళ్ళకుండా అట్లనే ఉన్నాం సార్. ఇప్పుడు బాబుకి ఎప్పుడు తెలిసింది మీకు డ్యామేజ్ అయింది ఇబ్బంది అయిందని? ఫస్ట్ నొప్పి వస్తుందని చెప్పేశాడు సార్. ఎక్కడ? ఈ కాలు నొప్పి వస్తుంది అన్నాడు ఫస్ట్. అయితే మేము అప్పుడు కొట్టిందంటే అప్పుడు మాకు చెప్పలేదు బాబు, కొట్టిందని సంగతి చెప్పలేదు. కాలే నొప్పి వస్తుందంటే మెడికల్కి వెళ్ళి టాబ్లెట్ ఇది చేస్తే ఆ టాబ్లెట్లు వేసినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా నొప్పి వచ్చేస్తుంది. మళ్ళీ ఉస్మానియాలోకి వెళ్ళాను సార్. వెళ్తే అక్కడ ఏం చేశారు, నార్మల్గా చూసి మసాజ్ చేశారు వాళ్ళు. కాలు ఆయనకి ఇవ్వండి. సో మీరు దాని తర్వాత ఎప్పుడు మీరు వచ్చారండి? ఇప్పుడు తన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు వచ్చారా? మీరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? లేదు సార్, ఇంటికి తీసుకొచ్చాకే వచ్చాను. ఇంటికి మీరు అంతవరకు దాకా లేరా? లేనండి. మీరు ఎక్కడ ఉన్నారు? నేను అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాను. మీరేం చేస్తుంటారు? నేను ప్రొడక్షన్లో చేస్తున్నాను. సినిమాలో చేస్తారు. ఓకే. మీ అసలు యాక్చువల్ ఏరియా ఎక్కడ, ఏ ఊరు మీది? ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్ సార్, మఠంపల్లి మండల్, మఠంపల్లి విలేజ్, హుజూర్ నగర్. మీ ఇంటికి తెచ్చుకొచ్చిన తర్వాత మీరు వచ్చారు ఇంటికి వచ్చిన ఈయన ఇంటి దగ్గర లేడు, మా మరదల వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అక్కడే ఇంకా స్కూల్కి కూడా పోవట్లేదు, అక్కడే ఉన్నాడు. ఆ నెలలో మొత్తం మీద 15th వరకు వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత 2-3 రోజులు స్కూల్కి వెళ్ళిపోయినాడు. ఆ నుంచి లేదు. అంతకుముందు కూడా ఎన్సీసీకి ఉండే. ఆ డిసెంబర్ నుంచి మొత్తానికి ఎన్సీసీకి కూడా వెళ్ళలేదు. ఇక నొప్పి వస్తుంది అంటున్నాడు. స్కూల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి ఆ ఊరిని మేము ఉండే దగ్గర నుంచి చెక్ పోస్ట్లోకి వెళ్ళాలంటే మామూలుగా నడుచుకుంటూ వెళ్తే 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఈయన గంటన్నర పడుతుంది. ఏమని చూస్తే ఇక్కడ నుంచి బ్యాగ్ తీసుకొని తగిలించుకొని పోతాడు, అక్కడ పోయి 10 నిమిషాలు కూర్చుంటాడు. మళ్ళీ అట్లా ఇక ఇంతోటి కాదని చెప్పేసి చిన్న ఆయన ఉన్నాడు, ఈయనకన్నా చిన్న ఆయన కానీ నేను కానీ బండి మీద కానీ ఎత్తుకొని కానీ తీసుకెళ్ళాలి. భుజాల మీద ఇట్లా ఎత్తుకొని పోవాలి, లేదంటే ఎవరిదైనా పిల్లోడు సైకిల్ ఉంటే ఆ సైకిల్ మీద తీసుకెళ్ళాలి. అట్లనే ఎగ్జామ్స్ వరకు పూర్తి అయిపోయింది సార్. మధ్యలో 2-3 సార్లు బండ్లు లేదు, అక్కడ వదిలిపెట్టి వచ్చిన తర్వాత వాచ్మెన్ కూడా ఫోన్ చేసి, అన్న మీ పిల్లోడు పరిస్థితిని తెలుసు కదన్న, మళ్ళీ నువ్వు వదిలిపెట్టిపోయినావు అంటే, అన్న నేను మర్చిపోయిన వేరే ఆఫీస్లో ఉన్నాను వస్తున్నా అని చెప్పి మళ్ళీ పోయి వేరే వాళ్ళ బండి ఎడుక్కొని పోయి తీసుకొని వచ్చి అట్లా అవి జరిగింది. నిన్న వేరే వాళ్ళకు కూడా ఎన్సీసీ సార్తో మాట్లాడారు. సార్ ఇట్లా మా బాబు పరిస్థితి పుట్టుకతోటే ఇది ఉందంట, మరి ఆర్మీ వాళ్ళ సెలక్షన్ తప్ప, లేదంటే పోలీస్ వాళ్ళది తప్ప, లేదంటే డాక్టర్ తప్ప, లేదంటే నా కొడుకు తప్ప,
ఆవిడేమో బై బర్త్ తోటే ఆవిడ ఏదో పాలిచ్చి పెంచినట్టు బై బర్త్ తోటే వచ్చిందని చెప్తున్నది. ఇప్పుడు మీరు పెంచారు కదా, బాబు ఎట్లుండే? ఫస్ట్ నుంచి యాక్టివ్ ఉన్నాడు సార్. ఓకే, యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు స్కూల్లో కూడా మీరు అడిగినా తెలిసిపోతుంది, ఎన్సీసీ సార్ని అడిగినా తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు ఎట్లా డౌట్ వచ్చింది? ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లారు? నడవలేకపోతున్నాడా? నడవలేక ఈ కాలు మొత్తం బెండ్ అయిపోతుంది సార్, ఇట్లా బెండ్ అయిపోతుంది ఇది లోపలికి. ఓకే, అసలు ఇంత ఇప్పటివరకు అన్నిట్లలో మంచిగా ఉన్న అతను ఇట్లా అయిపోవటం ఏందని చెప్పేసి నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇది మొత్తం మాకు చెప్పకపోతే మా మామని పిలిపించి వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్గా మాట్లాడుకుంటారు మామ. అప్పుడు చెప్పినాడు పోలీసు వాళ్ళు ఇట్లా కొట్టినారు అంటే, ఇది 4 రోజుల తర్వాత. వాళ్ళ దెబ్బలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి, అవపడవు అని చెప్పేసి ఆయన ఏం చేసినాడు, ఇంటికి తీసుకెళ్ళిపోయినాడు. నేను కారులోనే ఇంటికి తీసుకుపోయి ఆయన ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు, నేనేమో డబ్బులు పంపించుకోవడం. ఓకే, ఇక్కడికి వచ్చి తీసుకుపోయేటప్పుడు ఒక కార్ అమ్మేసి పైసలు ఇచ్చేసిన. అవి అయిపోయేంత వరకు అక్కడ కోదాడ ఖమ్మంలలో చూపించుకున్నారు. మళ్ళీ మీరు ఉస్మానియాకి పోయి సిటీ స్కాన్ చేయించినారా? సిటీ స్కానింగ్ అక్కడే జరిగింది. ఎంఆర్ఐ స్కానింగ్ 4 జరిగినాయి సార్ అక్కడ. ఎంఆర్ఐ స్కాన్ అసలు ఏంటి అంటే ఈ పార్ట్ కదా, ఈ పార్ట్ని అసలు ఒక్కసారి చేశారు. దాంట్లో ఒక డాక్టర్ చెప్పారు, ఇక్కడ బాగా వాపాలుగా అనిపిస్తున్నది, ఇది కొంచెం బోను వాపు వచ్చినట్టున్నది, నరాలకు ఫస్ట్ నరాలకు చూపించిన తర్వాత బోనుకు ట్రీట్మెంట్ చేద్దామని నరాల డాక్టర్కి పంపించారు. ఫస్ట్ బోన్కి చేశారు కదా, ఆ నుంచి నరాలకు పంపించారు. ఇక్కడికి ఇది నొప్పి లేస్తుందని చెప్పేసి బోన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడికి చెస్ట్ హాస్పిటల్కి ఇతను క్యాన్సర్ ఉందా, ఎయిడ్స్ ఉందా, అన్ని టెస్టులు, ట్రీట్మెంట్ మొన్న రీసెంట్గా స్టార్ట్ అయింది సార్ ఈయనకి. టాబ్లెట్లు, ఇంజెక్షన్ ఇక్కడ ఉస్మానియాలో అయితే అప్పటి వరకు చెకప్లు వాళ్ళు వీక్లీ 2 days చూస్తారు, మిగతా డేస్ చూడరు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అబ్బాయికి ముందు నుంచే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇది పోలీసులు చెప్తున్న ఇదే కదా? అవును సార్. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ శ్రీ రణగలక్ష్మి గారు ఇచ్చిన రిపోర్ట్ అని చెప్తున్నారు. అవును. ఇది ఎప్పుడు ఇచ్చారు మీకు? ఇది మాకు 10వ తారీఖు సార్ పోలీస్ స్టేషన్ దగ్గర మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోతే వాళ్ళ మీద మాకు ఆ కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇప్పటి వరకు చేయకపోగా ఈ అబ్బాయికి ముందుతో పుట్టుకతోటే జబ్బు ఉందని చెప్పేసి లెటర్ ఇచ్చారు. ఇదిగో మీరు చూపించిన డాక్టర్ లెటర్ ఇచ్చారంటే అసలు ఆవిడ మా బాబునే చూడలేదు అసలు ట్రీట్మెంట్ అన్నది. వేరే వాళ్ళు వచ్చి చూశారు. ఒక ఆవిడ ముస్లిం ఆవిడ, ఇంకొక ఆవిడ పేరు వాసవి మేడం. వీళ్ళిద్దరు ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది, నేను ఇప్పుడు ఎవరైతే ఈ హెడ్ ఆఫ్ ది ప్రొఫెసర్ ఆమెతో నేను మాట్లాడినాను. ఒక్కసారి ఆడియో వినండి. ఆడియో వినే ముందు ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే, మేజర్ మిస్టేక్. With reference to subject cited above, it is to inform you that the Sri Daggubati Ajit Kumar Sharma, Yabbai, son of Rambabu, in this hospital as inpatient, wide IP number 26240/25 and non-MLC by 25, dated 16/7/2025. యాక్చువల్లీ వీళ్ళది ఏంటి అంటే, అది ఏది కేస్ షీట్ ఏదమ్మా, ఫస్ట్ ఫామ్ ఉండే కదా ఒకటి. వీళ్ళు యాక్చువల్గా అడ్మిట్ కూడా కాలేదు యాక్చువల్గా. ఇప్పుడు ఇందులో ఏమంటున్నారు, ఇన్పేషెంట్ కింద వీళ్ళు జాయిన్ అయ్యారు. ఎప్పుడు? 16/7/2025 అంటున్నారు. 16/7 ఎప్పుడు? నిన్న. ఇలా మనం 17వ తారీఖు జూలై. 16/7/2025 ఇందులో మెన్షన్ చేశారు. ఇది రాంగ్ మెన్షన్. అంటే వీళ్ళు కావాలని టైపింగ్ మిస్టేకా, లేదు ఇది కావాలనే పెట్టారా? అంటే మీరు ఇంత నిర్లక్ష్యం ఏంటి? యాక్చువల్గా ఇది 16/6/2025 అని రావాలి. అంటే ఇది ఇన్పేషెంట్ కూడా జాయిన్ కాలే. 16/6/2025 నాడు వీళ్ళు వెళ్ళి వాళ్ళు డాక్టర్స్ ఏదో చెప్తే మళ్ళీ వీళ్ళు అడ్మిట్ అవ్వలేదు, మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చారు. 24వ తేదీ నాడు వీళ్ళు అడ్మిట్ అయ్యారు, అంతే కదా? అవును సార్. 24వ తేదీ నాడు ఇన్పేషెంట్గా అడ్మిట్ అయ్యారు. మరి ఇంత తప్పుడు సమాచారం ఎట్లా ఇస్తారు? యాజ్ పర్ ద ఒపీనియన్ ఆఫ్ డాక్టర్ శ్రీ రణగలక్ష్మి, ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ, యూనిట్ 1, ద పేషెంట్ వాస్ ఫ్రమ్ దిస్ హాస్పిటల్ ఆన్ 2/7/2025. ఇది కరెక్టేనా? 2/7/2025 డిశ్చార్జ్ అయిన డేట్ ఇది. అంటే ఈయన సొంతంగా ఇప్పుడు నేను అసలు ఆమె ఏమన్నారు ఆ ప్రొఫెసర్ గారు అన్నది ఒకసారి ఆడియో వినండి. హలో మేడం, నమస్తే అండి. మేడం, ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ శ్రీ రంగలక్ష్మి గారు మేడం. మేడం, నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు. నేను ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం మీకు కాల్ చేశాను. యాక్చువల్గా ఒక కేసు నడుస్తుందండి హైదరాబాద్లో. ఒక ఎస్సీ అబ్బాయిని పోలీసులు కొట్టారు. ఆ అబ్బాయి కొట్టడం వల్ల బాగా అబ్బాయి నర్వ్స్ అని దెబ్బతిన్నాయి, నడవలేకపోతున్నాడని. అయితే ఆ అబ్బాయికి సంబంధించిన ఒక రిపోర్ట్ మీరు ఇచ్చారు న్యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి.
మేడం అయితే దాంట్లో వీళ్ళు అడ్మిట్ అయినట్టు విత్ రిఫరెన్స్ టు సబ్జెక్ట్ సైటెడ్ అబౌవ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద శ్రీ దగ్గుబాటి అజిత్ కుమార్ శర్మ ఇన్ దిస్ హాస్పిటల్ యాజ్ ఇన్పేషెంట్ 26240 కేస్ ఐపీ నెంబర్ డేటెడ్ 16/7/2025 అని పెట్టారు మేడం. అంటే 16/7 అన్నది నిన్న డేట్ కదా మేడం, అది 16/7 అని పెట్టారా? అది మీ సైనే ఉంది కదా మేడం దాంట్లో. అది డేట్ మరి 16/6 కదా అబ్బాయిది. అదే 16/6 కదా, మీరు 16/7 అని పెట్టారు. ఇది అది మిస్టేక్ ఏమో మరి, ఏమండి నాకు గుర్తులేదు అది. ఓకే, ఇంకొకటి యాజ్ పర్ ద ఒపీనియన్ డాక్టర్ శ్రీ లక్ష్మి ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ ద పేషెంట్ వాజ్ లామా ఫ్రమ్ దిస్ హాస్పిటల్ ఆన్ 2/7/2025 అని పెట్టారు. ఇది కరెక్టేనా మేడం? అబ్బా ఇట్లా మేము చాలా మంచి చూస్తాం కదా డేట్స్ అంటే ఇప్పుడు ఇది చాలా చాలా సీరియస్ కేసుగా ఉన్నది. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఫైట్ చేస్తున్నారు మా అబ్బాయిని కొట్టారని. ఇప్పుడు ఈ అబ్బాయిని మీరు డయాగ్నోస్ చేశారు కదా మేడం, ఈ అబ్బాయి అంటే ఆ అబ్బాయి ఫస్ట్ న్యూరో సర్జరీలో అడ్మిట్ అయ్యాడు మేడం. అంటే 16th రోజు అసలు యాక్చువల్గా వాళ్ళు అడ్మిటే కాలేదు. వినండి చెప్పండి మేడం. ఆ డేట్స్ అయితే కొంచెం కన్ఫ్యూజన్, ఆ డేట్స్ పక్కన పెట్టి ఓకే ఆ అబ్బాయి చెప్పండి మేడం. న్యూరో సర్జరీలో అడ్మిట్ అయ్యాడు ఫస్ట్. ఓకే, న్యూరో సర్జరీలో అడ్మిట్ అయినప్పుడు రిఫరెన్స్ పెడుతుంటారు కాల్స్ రిఫరల్. పీజీలో వెళ్ళి చూసినప్పుడు కొంచెం చేతులు కూడా ఎఫెక్ట్ అయినాయి, కాళ్ళు కాదు అనుకుని సో వి ట్రాన్స్ఫర్ హిమ్ టు ద న్యూరాలజీ సైడ్. ఓకే, న్యూరాలజీ సైడ్ లో మేము ట్రాన్స్ఫర్ చేసుకుని మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాటికి డయాబెటీస్ వచ్చింది అని బయటపడింది. అంతకుముందు ఎప్పుడు ఉండిందో మనకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు పైన చేతులు కాళ్ళు ఎఫెక్షన్ ఈజ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ వేరే న్యూరలాజికల్ ప్రాబ్లమ్ అని మేము ఆలోచిస్తున్నాం. షుగర్స్ కంట్రోల్ చేస్తున్నాం, షుగర్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఈ లోపల వాళ్ళు మాకు మేము ఇక్కడ ఉంటామని చెప్పి సైన్ పెట్టి వెళ్ళిపోయారు. సైన్ పెట్టి వెళ్ళిపోయారు. ఓకే, 16th రోజు వెళ్ళిపోయారు. అది ఓకే, మళ్ళీ 24th వచ్చారు కదా మేడం. 16th మీరు అడ్మిట్ చేసుకోలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తానికి 24th వచ్చి అడ్మిట్ అయ్యారు వాళ్ళు. హలో, అది డేట్స్ అయితే కొంచెం చూడాలండి, నాకు గుర్తులేదు డేట్స్. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మేడం, మీరు ఫైనల్ డయాగ్నోసిస్ ఆఫ్ ఇది నాకు మళ్ళీ నిన్న ఎవరో పోలీస్ వచ్చారు కదా నిన్న మొన్న. ఇప్పుడు ఈ అబ్బాయికి కొట్టడం వల్ల ప్రాబ్లం జరిగిందా, లేదు అబ్బాయికి ప్రాబ్లం ఉందా? మీరు ఎట్లా? ప్రాబ్లం ఉంది కొట్టడం వల్ల అట్లా రాదు అంటే మరి ఇప్పుడు ఈ అబ్బాయి ఎన్సీసీలో ఉన్నాడు, ఎన్సీసీ దాంట్లో ఉన్నాడు, వాళ్ళు పుట్టుకతో నుండి ఇవన్నీ సాధ్యం కాదు కదండి. ఎన్సీసీలో ఉన్నాడు, ఇవన్నీ యాక్టివిటీస్లో ఉన్నాడు. కొన్ని మనిషి ఎదిగిన కొద్దీ వస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్. అందులో ఆయనకి లో లయింగ్ కార్డ్ అనేది ఉంది, అది న్యూరో సర్జికల్ ప్రాబ్లమ్ అని ఫస్ట్ న్యూరో సర్జరీలో అడ్మిట్ చేస్తాం, కానీ వాడు ప్రోగ్రెస్ అవుతున్నాడని మా దగ్గర తీసుకున్నాం. మేబీ అది సైలెంట్ ఉండొచ్చు, నరాల వీక్నెస్. కొన్ని చాలా కంజెంటల్ అనామలీస్ మనకి సైలెంట్ గానే ఉంటాయి, అన్లెస్ మనం స్కాన్ చేస్తేనే కొన్ని కనిపిస్తాయి. ఇప్పుడు ఈ అబ్బాయిని కొట్టడం వల్ల జరిగింది అని ఇన్ని రోజుల తర్వాత మీరు డిటెక్ట్ చేయగలుగుతారా, చేయలేరా మేడం? అంటే చేసినా కూడా ఏం లేదని తేల్చారా? కొట్టడం వల్ల మేమేం అనుకోవట్లేదు, అది నరాలది ప్రాబ్లం ఉంటుంది, రాడిక్యులర్ న్యూరోపతి అని అది అనుకుంటున్నాం. అది సెకండరీ టు డయాబెటిస్, సెకండరీ టు ఓన్లీ నరాలది ప్రాబ్లమ్ అని మేము అనుకుంటున్నాం అంతే. ఓకే, అంటే మీరు కొట్టారా లేదా అన్నది కూడా దాన్ని డిటెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కదా మేడం? ఇప్పుడు డ్యామేజ్ వల్ల అనేది అది దెబ్బలు పైకి కనిపిస్తే కొట్టారు అని అంటాం, కానీ ఈ ఇంజరీస్ అయితే కొట్టడం వల్ల కాదు. అది ఇంజరీ అంటే ఈ నరాల ప్రాబ్లం దాని వల్ల కాదు. ఓకే 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 ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి మేడం, ఒక్క నిమిషం, దయచేసి ఏమనుకోవద్దు ప్లీజ్, దయచేసి. మీ ఒక్క నిమిషంలో ఫాదర్ మాట్లాడతారు మేడం, దయచేసి లైన్లో ఉండండి. ఒక్క నిమిషం ఈ సిటీ ఎంఆర్ఐ స్కానింగ్లో ఈ పక్క వాపు వచ్చిందని అదే డాక్టర్ చెప్పారు, కొట్టితే వాపు వచ్చిందని. ఈవిడ ఎలా తన పుట్టుకతోటే నరాల వీక్నెస్ ఉందని చెప్తారు? ఇది నిజమే బాబు, ఇదంతా మీరు ఓపిక వచ్చో ఎక్కడికొచ్చో చేయాలి, కానీ కాదు. ఇప్పుడు ఈ వాపు వచ్చిందని ముందుగా డేట్లు మీ ఇష్టం వచ్చినట్టు మీరేసుకోవడమే. మేము క్వశ్చన్ చేస్తే తప్పు అయిపోయింది అంటే నా కొడుకుని చంపినా కానీ మీరు ఇదే చెప్తారండి. క్వశ్చన్ అండి, వాపు వచ్చిందని ఎవరు ఇచ్చారు రిపోర్టు? ఇది అదే హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో ఇచ్చిన ఎంఆర్ఐ స్కానింగ్ సార్. ఈ పక్క చూడండి, ఇది వాపు వచ్చిందని డాక్టర్లు మాకు చూపిస్తే చెప్పింది. లెఫ్ట్ సైడ్ తొంటి భాగంలో నరాల దగ్గర ఈ బోను వాపు వచ్చిందని వాళ్ళు చెప్తే చెప్పినారు. ఇప్పుడు దానివల్ల ఏం దెబ్బతిన్నదా మేడం నరాలు? బోన్కి అయితే
అంటే నరాలు దాన్ని అటాచ్ అయ్యే ఉంటాయి కదా మేడం, దానికి కూడా డ్యామేజ్ అవ్వచ్చు కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇప్పుడు మేము నరాలది చూసి మేము నరాల టెస్ట్ కూడా చేస్తాము, అది దాని లాగా లేదు. ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి రావాలి, కానీ ఇట్లా ఫోన్ లో అంటే కష్టం. మరి ఎవరు నడకుండా మీ ఇష్టం వచ్చినట్టు సంతకాలు పెట్టి లెటర్స్ అయితే ఇవ్వచ్చా మేడం? డేట్స్ కూడా రాంగ్ రావద్దు కదా మేడం, చాలా పెద్ద కేసు ఇది. డేట్స్ తీసుకొస్తే చూస్తారు మళ్ళీ. డేట్స్ మీరు రాంగ్ మీరు తప్పుడు మొత్తం స్టేట్మెంట్ తీసుకుంటూ పోతే చూసి చెప్తారా మేడం? ఇక్కడ నా కొడుకు జీవితం అండి ఇది. మేము వస్తాం మేడం మీ దగ్గరికి, మీరు ఈ రోజు కాదు, మీరు శనివారం రండి. వస్తాం తప్పకుండా. రైట్, కాదన్నా విన్నారు కదా ఆడియోలో ఆమె ఏమంటున్నది, అది డేట్లు మిస్టేక్ అయ్యి ఉండొచ్చేమో, అబ్బాయికి ముందు నుంచి ఆ ప్రాబ్లం ఉంది అనే విధంగా ఆమె చెప్తున్నారు. మరి వాపు వచ్చింది అబ్బాయికి తగిలిందని అంతకుముందు డాక్టర్ ఎందుకు చెప్పినారు? అసలు మీరు అబ్బాయిని ఎన్నిసార్లు మీరు ట్రీట్ చేశారు? ప్రొఫెసర్ రంగలక్ష్మి గారు, ఈ పేరు కూడా తప్పే ఉంది కదా. ఇక్కడేమో స్టాంపులోనేమో రంగలక్ష్మి అని ఉంది, ఇక్కడేమో రణగలక్ష్మి అని రాశారు. మరి ఇదేం రిపోర్ట్స్ అండి? ఇంత పెద్ద కేసు ఇట్లా మీరు రిపోర్ట్స్ తయారు చేస్తే ఎట్లా? మీ పేరు కూడా తప్పే రాశారు. రంగలక్ష్మి అనేమో మీ స్టాంప్లో ఉంది, మీ స్టాంప్లోనేమో రంగలక్ష్మి అని ఉంది, ఇక్కడేమో రణగలక్ష్మి అని రాశారు. ఇప్పుడు ఏదైనా పోలీసుల ఇన్ఫ్లుయెన్స్తో ఏమైనా రిపోర్ట్ తయారు చేశారా? మరి నేను అడిగిన ఆడియోలో మీరు వింటే నేను అడిగినాను అనమాట. ఇప్పుడు సరే అబ్బాయికి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఉండొచ్చు, మీద డయాబెటిక్ ఉంది అది ఉంది, సరే ఏదైనా ప్రాబ్లం ఉండి సడన్గా ఆ ప్రాబ్లం ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చిందేమో అని అనుకుందాం. మరి దెబ్బలు తగలలేదు అని మీరు ఏమైనా చెప్పగలుగుతారా అంటే, ఆ దెబ్బలు అనేవి పైకి కనబడాలా, లోపల ఉన్నది ఎట్లా తెలుస్తుందని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా? అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న పేషెంట్ని కొట్టడం వల్ల మీరు ఆ రకంగా దెబ్బతినని అనుకోవాలా? ఏ ప్రాబ్లం లేని అబ్బాయిని ఆ రకంగా మీరు తయారు చేశారా? అప్పటి వరకు ఎన్సీసీ స్టూడెంట్ డిసెంబర్ ఇంత దారుణంగా అన్నింటికంటే దారుణం ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి పోలీసులు ఇన్నిసార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశారు? డీసీపీ ఇన్నిసార్లు మెసేజ్ పెడితే ఎందుకు రెస్పాండ్ కాలే? డీసీపీ ఏమో రెస్పాండ్ కాలేదు ఒక్క మెసేజ్కి కూడా. కానీ వినోద్ కుమార్ రెడ్డి అండ్ వెంకటేశ్వర్ రెడ్డి ఇన్నిసార్లు మిస్ కాళ్ళు, ఫోన్లు, కథ వ్యవహారం దేనికి? మరి ఇంత మాట్లాడినారా మీరు పోలీసుల తర్వాత? మాట్లాడింది సార్. ఎక్కడ కలిశారు మళ్ళీ? సార్ 20వ తారీఖు వాళ్ళు అన్నిసార్లు ఫోన్ చేశారు కదా సార్. ఎందుకు చేశారు అంటే, నేను ఆ రోజు డీసీపీ గారికి అవి పెట్టాను. మధ్యాహ్నం పెడితే ఇమీడియట్లీ వాళ్ళు 20 minutes తర్వాత నుంచి కంటిన్యూ కాల్స్. అప్పుడు నేను పెట్టిన తర్వాత హ్యూమన్ రైట్స్కి వెళ్ళడానికి ఆఫీస్కి వెళ్ళాను. డీసీపీ రెస్పాండ్ అవ్వలేదు, కానీ అక్కడ నుంచి తర్వాత మీకు ఫోన్లు రావడం స్టార్ట్ అయ్యింది. వాళ్ళు అక్కడ చేశారేమో తెలీదు, బట్ నాకు చాలా అక్కడ హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ చాలా మంది ఉండటంతో అక్కడ పక్కనే నాకు స్మోక్ అలవాటు ఉంది, టీ కొట్టుంది, అది చేద్దామని బయటకు వచ్చి ఫోన్ తీశాను సార్. ఫోన్ తీస్తే వరుసగా వాళ్ళు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏదబ్బా మళ్ళీ ఈయన ఏమైనా తీసుకెళ్లారా ఏమైనా డౌట్ తోటి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడ ఉన్నారు మీరు అన్నారు. సార్ నేను నాంపల్లి హ్యూమన్ రైట్స్ దగ్గర అన్న. వద్దొద్దు ఎస్ఐ. మరి మీరు ఆ ఆడియో రికార్డ్ చేయాలి కదా సార్. ఆ ఫోన్లో నా దాంట్లో రికార్డ్ లేదు సార్. ఓకే, వద్దొద్దు మీరు రావద్దని అన్న. 20వ తారీఖు ఇదంతా? 20వ తారీఖు. ఓకే, మీరు జనరల్ కాలేనా? నార్మల్ కాలే. నార్మల్ కాల్. ఓకే, ఆయన 2 నెంబర్లు ఉన్నాయి, మీరు చూసినా తెలుస్తుంది. ఓకే, మీరు వెళ్ళొద్దు, మా ఉద్యోగాలు పోతాయి అన్న, ప్లీజ్ అన్న మీకు దండం పెడతాం, మీరు రండి అంటే, అన్న ఇప్పటి వరకు మీ చుట్టూ తిరిగేసిన నాకు ఓపిక లేదు. ఇప్పుడు లాయర్ను పట్టుకొని ఆవిడ ఒక లెటర్ నాకు తయారు చేసి కంప్లైంట్ లెటర్ ఇస్తే దాన్ని పట్టుకొని నేను అన్ని ఆఫీసులు తిరుగుతున్నా. ఇప్పుడు నేను రావడానికి కలవదు, ఏదైనా ఉంది అంటే నేను మా లాయర్తో మాట్లాడి నేను మీకు చెప్తా అంటే, ప్లీజ్ అన్న మీరు ఫోన్ చేయండి అన్న నాకు అని చెప్పేసి ఫోన్ కట్ చేసినారు. ఆ తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత వాళ్ళు మెసేజ్ పెట్టే, మేడం ఫ్రీ కానీ ఫోన్ చేయను చేశారు. అమ్మ ఇట్లా సంగతి ఇది అంటే, నువ్వు ఏం కోరుకుంటున్నావు రాము అని ఆవిడ అడిగారు. నేను కోరుకునేది ఉందమ్మా ట్రీట్మెంటే కదా అని చెప్పేసి అన్న. ట్రీట్మెంట్ ఏసీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళిపోయి కూర్చున్నావు కదా నువ్వు. ఆయన ఒక్కరోజు టైం అడిగినాడు, అసలు పట్టించుకోవట్లేదు వెంకటరెడ్డి గారు. ఇంకా మళ్ళీ వాళ్ళు ఏం న్యాయం చేస్తారంటే, లేదమ్మా ఎస్ఐ వీళ్ళంతా సిఐ వీళ్ళందరూ కాల్ చేస్తున్నారంటే మనం రేపైనా ఇవ్వచ్చు, నువ్వైతే వెళ్ళి అసలు కలిసి మాట్లాడండి. ఎవరా మేడం? లాయర్ గారు అండి, లాయర్ గారు. అంటే సరే అమ్మ అని చెప్పేసి అంటే బాబును పంపిస్తే వాళ్ళ బాబు నేను అక్కడే ఉండి కోర్టు అయిపోయిన తర్వాత మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత నేను అక్కడి నుంచి వచ్చే వరకే 11:20 అయిందన్న. అప్పటికి నాకు కంటిన్యూ ఫోన్లు నాతో మాట్లాడుకుంటూనే నా ఇంటికి వెళ్ళారు. నేను అడ్రస్ చెప్పాను ఎవరికి, ఎస్ఐ గారికి అడ్రస్ చెప్తే ఫోన్లో ఉన్నారు, మా ఇంటికి వెళ్ళారు, బాబు పడుకొని ఉన్నారు. ఈ ఏమైందమ్మా అంటే ఆల్రెడీ ఆయనకు తెలుసు, మళ్ళీ తెలియనట్టు మా మిస్సెస్ని ఏమైందంటే మీరు చేసిన పని కదా అని చెప్పేసి మాట్లాడుకోను. ఆయన ఏమైందమ్మా అని అడుగుతున్నారు, గుర్తుపట్టారా నన్ను అంటే ఆవిడ
గుర్తుపట్టానండి, మిమ్మల్ని మర్చిపోతానంటే ఏ విధంగా మంచిగా చెడుగునా అని ఆయన అనటం అయిపోయింది. లోపలికి వెళ్ళి ఇట్లా బాబు పడుకోగానే కుర్చీ వేశారు, కూర్చున్నారు. అరే రే ఏమైందమ్మా అని చెప్పేసి అంటే మీరు చేసిందే సార్ అని చెప్పేసి అంటూ ఆ రిపోర్ట్లు మొత్తం 1 by 1 ఫోటోలు 60 పేపర్ల ఫోటోలు తీసుకొని ఎవరు ఎస్ఐ వినోదా 60 పేపర్ల ఫోటోలు తీసుకొని గంటన్నర కూర్చొని తప్పైందమ్మా మాది, మా నాన్న రిక్షా తోలుతాడు, మా అన్న ఆటో తోలుతాడు, నేను కష్టపడి ఉన్నారా అక్కడ? నేను లేను, నేను ఫోన్లో ఉన్నా కదా. నిజమేనా మీదంతా అన్నాడు? ఓకే. ఇది ఫోన్లోనే ఉన్నా నేను. ఇక నేను ఫోన్ కట్ చేసిన అక్కడ తర్వాత ఆయన వెళ్ళిపోయి మళ్ళీ కానిస్టేబుల్ని పంపించారంట. మా మిస్సెస్ మళ్ళీ కానిస్టేబుల్ వచ్చారు, ఫోన్ తీసుకొని లాక్ తీయాలని చెప్పేసి. ఈ ఫోను కేసు అయిపోయిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసినట్టు అక్కడ ప్రూఫ్ ఉంది. వీళ్ళ దగ్గర ఎట్లుంది సార్ ఫోన్ లాక్ తీసుకురావడానికి? కోర్టులో సబ్మిట్ చేసింది, మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది? అదొక క్వశ్చన్. అది నాకు అది ఆధారాలతో సహా ఉంది. ఆ ఫోన్ తీసుకొస్తే మేము పెట్టేది నా పేరు ఆర్ కానీ డి కానీ ఎం కానీ పెడతాం. ఈ మూడు చెక్ చేస్తే రాలేదు. ఫస్ట్ అక్కడ ఇచ్చేటప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో మా మిస్సెస్ ఒక పేపర్ మీద రాసి ఇచ్చారంట. ఆ తర్వాత మరి ఇక మాకు తెలియదు. నైట్ నేను వచ్చేవరకే 11:20 అయింది సార్ ఇంటికి వచ్చేవరకు, లాయర్ ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చేవరకు. వచ్చిన తర్వాత ఈవిడే చెప్పింది ఆయన ఫోన్ చేస్తున్నాను, నాకు కూడా చేశారమ్మా, నేను కూడా చేస్తా అని చెప్పేసి ఫోన్ చేశారు. వచ్చారండి అంటే వచ్చానన్న, మీరు పీజీఆర్ గ్రౌండ్ దగ్గరికి రండి, నేను 5 నిమిషాల్లో వస్తున్నాను. ఎక్కడ ఇక్కడ మన ఎల్ఎన్ నగర్ యూసుఫ్ చెక్ పోస్ట్ దగ్గర లోపల అండి. లోపల అంటే సరే అన్న అని చెప్పేసి బండి అక్కడ పెట్టి నేను నడుచుకుంటూ వచ్చిన. అక్కడ టెంపుల్కి సంబంధించిన ఒక ధర్మకర్త సత్యన్య అని ఉంటాడు, ఆ లోకల్ అతను. ఆయన ఎప్పుడు అక్కడ చైర్ వేసుకొని కూర్చుంటాడు. ఆయన ఉన్నాడు, ఆయనతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు. అన్న నమస్తే అన్న అంటే నమస్తే రా అన్నాడు. అన్న ఎస్ఐ గారు వచ్చారా అన్న అంటే ఇంకా రాలేదు ఏ అన్నాడు. అనగానే ఇటు నుంచి బండి వేసుకొని వచ్చినాడు. ఆయన ముందు ఇట్లా పార్క్ చేసేసి ఏమో ఇంకా మీకు టైం కాలేదా 11:30 అవుతుంది పడుకోపోండి అని చెప్పేసి అంటే వాళ్ళని పంపించేసినాడు. ఆ నుంచి నా చెయ్యి పట్టుకొని ఇక్కడ నుంచి అంత దూరం తీసుకెళ్ళి అక్కడ బూత్ బంగ్లానో దయాల్ బిల్డింగ్ ఉంది, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి తీసుకెళ్ళి అన్న మాది తప్పు అయిపోయింది అన్న, క్షమించాలి, ఆ ఖాళీద్ లంజా కొడుకు చెప్పబట్టి అంటే వాడు ఏం చెప్తా చేస్తారా అన్న అంటే లేదన్న నీకేమైనా కావాలంటే నేను చూసుకుంటా అని చెప్పేసి అంటే మీరు అట్టక కూర్చుపడి నా కొడుకుని ఇలా చేశారు, ఇంకా నేను క్షమించేదాడని అంటే లేదన్నా నా పర్సనల్గానైనా ఎంతో కొంత నేను 5,000 10,000 ఇచ్చేస్తా అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నాకు కోపం వచ్చి నువ్వు ఈ నుంచి దెంగేనా ఫస్ట్ అని చెప్పేసి అన్నారా? నేను అన్నా నువ్వు 5,000 10,000 ఎడబెట్టుకోవాలి, నేను 7.5 లక్షలు పెడితేనే ఇంకా అదే పొజిషన్. సో మీరు వీళ్ళందరినీ కలుసుకుంటూ వచ్చినారు ఇక? సార్ కలుసుకుంటూ వచ్చాను సార్. ఏసీ ఫస్ట్ వితౌట్ కంప్లైంట్ ప్రకారంగా బంజారా హిల్స్ ఏసీపీ సార్ని కలిశాను సార్. ఒక రోజు టైం అడిగిన పర్సను ట్రీట్మెంట్కి సంబంధించి చేపిస్తున్న పర్సన్ ఫోన్లు తీసుకుంటాం అయిపోయింది. ఫోన్ 5,000 10,000 ఇస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? ఇది ఎస్ఐ సార్. అదే నేను 5,000 10,000 ఎవడు కావాలి దెంగే అని చెప్పేసి అన్న తర్వాత అన్న ప్లీజ్ ఒక్క నిమిషం అన్న అని చెప్పేసి సిఐకి ఫోన్లు 3-4 సార్లు ఫోన్ చేస్తే బిజీ వచ్చింది, తర్వాత ఫోన్ తీయలేదు. మీరు అన్న పొద్దున్నే నేనన్న వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పేసి మీరు రండి అన్న అంటే ఇక నేను ఆయన నర్స భరించలేక సరే అని చెప్పేసి అన్న. ఎస్ఐకి ఫోన్ చేద్దాం. ఏం పేరు అన్నారు? వినోద్ కుమార్ రెడ్డి. నీ ఫోన్ ఇవ్వు. సిఐ వెంకటేశ్వర్ రెడ్డి. హలో సార్, నమస్తే అండి. వెంకటేశ్వర రెడ్డి గారు అండి, సిఐ గారు? నా పేరు రఘు అండి, నేను మన తొలి వెలుగు జర్నలిస్ట్ అండి. ఇప్పుడు ఇది ఏమైంది సార్? ఇది అది వీళ్ళు పేరెంట్స్ అబ్బాయిని పట్టుకొని తిరుగుతున్నారు కదా, మన ప్రెస్ మీట్ పెట్టారు. ఇది మన పేరు అజిత్ శర్మ. ఏం సార్ ఈ కేసు? మీరు జూబ్లీహిల్స్ పోలీసులే కొట్టిరని తిరుగుతున్నారు కదా వీళ్ళు. దీంట్లో సార్ ఇది మా దగ్గర 997/2024 కేసు ఒకటి రిజిస్టర్ అయింది టెర్రరిజం కింద. దాంట్లో కంప్లైంట్ ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను అంటే స్నానం చేసేటప్పుడు ఈ అబ్బాయి వీడియో రికార్డింగ్ చేసిండు బాత్రూమ్ నుంచి, అది రికార్డింగ్ ఉంది. దాని తర్వాత ఏం చేసిండు, యాక్చువల్ ఏంటంటే
ఆ టైంకి వాళ్ళ వైఫ్ పోవాలి. ఓకే. వాళ్ళ వైఫ్ పోకుండా ఇతను పోయేసరికి ఇతను వీడియో రికార్డ్ అయింది, రెడీ హ్యాండ్ పట్టుకొని వచ్చిండు. మన దగ్గర కేసు రిజిస్టర్ చేసినాం. వెరీ నెక్స్ట్ డే ఏం చేసినాము, వీళ్ళ మదర్ వస్తే వైఫ్ పోవాలి అన్నది వీళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? యాక్చువల్గా అంటే దాంట్లో అంటే మేల్ కాకుండా ఫీమేల్ ఉంటుందని చెప్పేసి అనుకుని తను తీసిండు. అయితే మేల్ వచ్చిండు కాబట్టి అతను వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు రిజిస్టర్. ఓకే. 17th రోజు వచ్చేసి మనము పిలిపించిన తర్వాత నోటీస్ ఇష్యూ చేసినాం, పంపించినాం. 15th రోజు మీరు పిలిచారు. 15th రోజు పిలిచారు మీరు. CCL కింద కాబట్టి సార్ మీరు 15వ తారీఖు మీ పోలీస్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యాడు. 17వ తారీఖు రాత్రి 11 గంటలకు మీరు వదిలేశారు. 3 రోజులు ఉంచుకున్నారు మీ దగ్గర. లేదు తప్పు మాట అది. మా దగ్గర 3 days అన్నది లేనే లేదా? లేదు. సరే ఇప్పుడు మరి డిసెంబర్ 15, 16, 17 సీసీ ఫుటేజ్ బయటకు తీస్తే మొత్తం బయటకు వస్తుంది కదా సార్? వెరిఫై చేసుకోండి. మీరే చెప్పాలి కదా సార్. అది ఇప్పుడు 100% తీసుకురావట్లేదు సార్. నేను చెప్తాను కదా, మేము ఇప్పుడు ఏదైతే ఉందో 17th రోజు వాళ్ళ మదర్ వస్తే మేము ఏదైతే ఉందో అప్రహెన్షన్ కార్డు ఏదైతే ఉందో అది చేసి పంపించేసినాం. కొట్టిరు అనేది అవాస్తవం. నాకు అవన్నీ సార్ మీరు కొట్టారా లేదన్నది నాకు ఒకటే ఏంటంటే, సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అబ్బాయి ఏమంటుండు, కెమెరాలు ఉన్నాయి అంటుండు. అతను ఎక్కడ కూర్చున్నాడో ఆ పొజిషన్ అబ్బాయికి తెలుసు. ఇప్పుడు ఆ 15వ తారీఖే తీసుకుపోయారు, మీ ముందు తీసుకుపోయారమ్మా? 15కి తీసుకెళ్లారు, 17కి రాత్రి 11 తర్వాత పంపించారు సార్. మరి లేదంటున్నా 17కి బయట పెట్టమన్నాను సార్. ఎస్ఐ గారు ఆయన క్యాబిన్ దగ్గర కూర్చొని చెంపల మీద నా ముందు కొట్టేసి, వాళ్ళు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళందరూ కూర్చొని ఉండగా చెంపల మీద నా ముందు నా కొడుకును కొట్టి సిగరెట్ నిలిపినట్టు నా కొడుకు కాళ్ళు నిలిపారు సార్. వినోద్ కుమార్ ఎస్ఐ సార్. ఇప్పుడు 15వ తారీఖు మీరేమో తీసుకుపోలేదు, 17 అంటున్నారు. మేము 17వ తారీఖు రోజే వాళ్ళ మదర్ వచ్చింది సార్. మదర్ వచ్చినాకనే ఆమె వచ్చింది. ఆమెకి సార్ మీరు 15కే తీసుకుపోయారు కదా సార్? 15కే తీసుకుపోయారట కదా, ఇద్దరు పోలీసులు వచ్చిరట కదా? ఇప్పుడు అతను పారిపోయే దొంగ కాదండి, క్లియర్ గా. అవును, పిలిస్తే వచ్చినది కాబట్టి పిలిస్తే 17వ తారీఖు రోజు వచ్చిండు. 17వ తారీఖు రోజు నోటీస్ ఇచ్చి అబద్ధం సార్. క్లియర్ కట్. పక్కా నేను అబద్ధం చెప్తున్నా. ఇది గనక ఆయన రుజువు చేస్తే మీ అందరి ముందే నేను సూసైడ్ చేసుకుంటా. 17కి తీసుకెళ్ళిన ఆయన రుజువు చేస్తే నేను సూసైడ్ చేసుకుంటా. లేదంటే ఆయన కేసు శిక్ష నాకు కావాలి. ఫుటేజ్ 17కి తీసుకెళ్ళని అబద్ధం చెప్తున్నాడు అంటే ఈ డాక్టర్ సర్టిఫికెట్ లో డబ్బులు ఇచ్చారు సార్ వీళ్ళు. 17వ తారీఖు రోజు వాళ్ళ మదర్ తెచ్చింది, తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ 17 నాడు కూడా మీరు వెళ్ళి తీసుకొచ్చారా, వాళ్ళ మదరే తీసుకొచ్చిందా సార్? 17వ తారీఖు రోజు వాళ్ళ మదరే తీసుకొచ్చింది. వాళ్ళ మదరే తీసుకొచ్చింది. మీ కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది సార్? 16 రోజు వచ్చింది. 16 రోజు కేసు రిజిస్టర్ చేసినాం. 16 రోజు కేసు రిజిస్టర్ చేశారు. ఓకే. 15 నాడు మీకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు సార్? ఇన్సిడెంట్ 15వ తారీఖు రోజు జరిగిందని చెప్తున్నారు. సో 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు ఎక్కడ కూడా మీ పోలీస్ స్టేషన్కి కానీ 100 కానీ మీకు డైల్ చేయలేదు? అసలు మీకు ఇన్ఫర్మేషనే లేదండి. ఓకే. సో మీరు మాత్రం 17 నాడు మీ ఫుటేజ్ బయట పెట్టడానికి మీరు రెడీగా ఉన్నారా సార్? మేము ఆర్టీఐ చేస్తాం, అది దాని గైడ్ లైన్స్ మాకు తెలియదు. మీరు ఫుటేజ్ బయట పెట్టడానికి మీరు రెడీగా ఉన్నారా? వెరిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది మీరే చెప్పాలి, ఎందుకంటే మీ హ్యాండ్ ఓవర్లో ఉన్న కెమెరా సార్. మీరు ఇప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ మేము డినై చేస్తున్నాం సార్. నేను ఇప్పుడు మీరు నాకు ఒకటే సార్, నేను ఒక జర్నలిస్ట్గా నా పాయింట్ ఏంటంటే, నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఆ కెమెరా ఫుటేజ్ బయటకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అంటున్నాను నేను, అంతకుమించి ఏం లేదు. హలో సార్. హలో. వెరిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎట్లా మాకు ఎట్లా మీ కెమెరా ఫుటేజ్ని ఎట్లా అడగవచ్చు సార్? మేము కామన్ మెన్గా మీరు ఎట్లా అడగండి సార్. మీరు ఎట్లా అడుగుతారో అడగండి. మీరు ఓకే, ఏ రకంగా మీరు రిక్వెషన్ ఇస్తారో అడగండి, మేము ఏం ప్రాబ్లం లేదు. ఓకే రైట్. ఇప్పుడు ఆయన నెంబర్ ఉందా? 15కు తీసుకెళ్ళి ఒక్క నిమిషం 950. అయితే ఇతనితో పాటు ఇంకొక కానిస్టేబుల్ వేరే ఏదో కేసులో వచ్చి అక్కడే ఉన్నాడట, బ్రహ్మం అట ఆయన పేరు, కానిస్టేబుల్. ఆయన కూడా ఏదో మిస్టేక్. ఓ అమ్మ. ఫోన్ లిఫ్ట్ చేయట్లే, ఒక్క నిమిషం. హలో బ్రదర్, నేను రఘు మాట్లాడుతున్నాను. నేను జర్నలిస్ట్, మన తొలి వెలుగు. చెప్పు సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? మీరు నేనా సార్, నేను ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ THGSP లో. ఎట్లా మరి సస్పెండ్ అయ్యారా?
సస్పెండ్ ఏం కాదు, వాడు కావాలని దొంగ కేసు పెట్టించిండు. వాడు ఒక అడిషనల్ డ్రైవర్ అట, నాకే అడ్డం పెట్టి. సరే అది ఓకే, అది ఓకే. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ, ఇప్పుడు అబ్బాయి అజిత్ కుమార్ శర్మ అనే అబ్బాయి మీ పక్కనే కూర్చున్నాడా మీతో పాటు? అయితే నేను చెప్తానండి సార్, రఘు సార్ మీరు తెలుసు నాకు. చెప్పండి. అది ఫాలో అవుతుంటారు రోజులేగా మీది తెలుగు టీవీ యూట్యూబ్ లో. అయితే నన్ను 14వ తారీఖు తీసుకొని పోయారు, నన్ను ఇంటికి నిలబడితే తీసుకొని పోతే మధ్యాహ్నం 15వ తారీఖు మధ్యాహ్నం వచ్చిండు ఆయన. ఈ అబ్బాయి 15వ తారీఖు మధ్యాహ్నమే వచ్చిండు? వచ్చింది 14 ఒక రోజు ముందునే, నేను ఆయనకంటే ముందే. ఓకే. అయితే మీ ఇద్దరం కలిసి మళ్ళీ మంగళవారం దాకా ఉన్నాడు. అయితే అబ్బాయిని వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒకసారి కొట్టారు, అంతమంది కూడా కొట్టిరాడు చేతగాట్లు. నాకు అబ్బాయి తెలియదు, మూలుగుతుంటే నేను చూసిన. తర్వాత మధ్యాహ్నం కానిస్టేబుల్ కొట్టిండు ఒక అతను, మరి ఆయన కూడా నాకు తెలియదు. నేను నా కాలు యాక్సిడెంట్ అయ్యి అట్లే తీసుకొని పోయారు, నాకు సర్జరీ చేశారు కుడికాలు. ఓకే. అయితే నేను నన్ను అసలు అన్ని రోజులు పెట్టకూడదు, నన్ను కూడా పెట్టారు. ఇప్పుడు అబ్బాయిని 15వ తారీఖు మధ్యాహ్నం తీసుకొచ్చి అట్లే కూర్చోబెట్టిరు. మధ్యాహ్నం తీసుకొచ్చి వాళ్ళ మదరు ఆ రోజు రాలే, తెల్లారి వచ్చారు వాళ్ళ మదరు. మా ఫ్యామిలీ కూడా తెల్లారి వచ్చింది అక్కడికి పోలీస్ స్టేషన్ కి. అయితే వాళ్ళ అమ్మలు మరి ఏం మాట్లాడుకున్నారు, అబ్బాయిని పంపగా అబ్బాయిని బాగా టార్చర్ చేశారు. ఓకే. ఇప్పుడు సిఐ ఏమంటాడంటే, సిఐ ఫోన్లో మాట్లాడితే లేదు 17వ తారీఖు వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది డైరెక్ట్గా, మేము అసలు వాళ్ళ ఇంటికే పోలేదు. నేను అబద్ధాలు నేను కూడా ఉన్నా కదా, నేను పోలీసు దొంగ మాటలు సీసీ కెమెరాలు ఉంటాయట. నేను అదే అడుగుతున్నా, సీసీ ఫుటేజ్ బయట పెడితే అయిపోయాయి కదా ఎంతసేపు. ఆ సీసీ కెమెరా కాకుండా బయట నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఉంటది. ఉంటది కదా, వాళ్ళు పోలీసులు డిలీట్ చేసినా కూడా బయట రోడ్ల మీద ఉంటాయి కదా. అవును రోడ్ల మీద కూడా ఉంటది కదా. సిఐ పెద్ద దొంగ, సిఐ హరీష్ కుమార్ రెడ్డి అంటాడు. హరీష్ వెంకటేశ్వర రెడ్డి అట ఎవరు? వెంకటేశ్వర రెడ్డి సిఐ, ఎస్ఐ ఒక అతను హరీష్ రెడ్డి ఎస్ఐ ఉన్నాడు. వినోద్ రెడ్డి అట ఎవరు? హరీష్ రెడ్డి కూడా ఉన్నాడు, ఆయన మెయిన్ అడ్మిన్. ఆయన అడ్మిన్ అడ్మిన్ కేసు బుక్ చేసిండు. మళ్ళా 13 నన్ను కూడా 17 తారీఖు తీసిపోయారు మా 4 గంటలకి. 15 17 17కి ఆయన. నేను 17 తారీఖు పోయినప్పుడు అబ్బాయి స్టేషన్ లో ఉన్నాడు. నువ్వు వెళ్ళిపోయింది 17? ఓకే. 17 తారీఖు నన్ను కోర్టు కాడ తీసుకుని అక్కడ బెయిల్ తెచ్చుకున్నాను. స్టేషన్ బెయిల్ ఇచ్చేది ఇవ్వకుండా కోర్టు బెయిల్ తెచ్చుకున్నారు. అది పిటి కేసు పెట్టి నా మీద. రైట్ ఓకే రాదు సార్. రైట్. సో మరి ఇప్పుడు ఈయన చెప్పింది అబద్ధమా, వెంకటేశ్వర రెడ్డి గారు సిఐ గారు మీరు చెప్పింది అబద్ధమా? ఏది క్లారిటీ లేవరన్నా సీసీ ఫుటేజే కదా, మీ కెమెరాలు ఉన్నాయి అక్కడ క్లియర్గా. ఇప్పుడు వీళ్ళ ఇంటికి 2 పోలీసులు వచ్చారు అన్నారు, ఆ ఇంటి చుట్టూ కూడా ఎక్కడో దగ్గర కెమెరాలు ఉంటాయి కదా, ఉందా? చలో ఆ బిల్డింగ్ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయండి. డిసెంబర్ 15వ తారీఖు ఎంత కావాలంటే అంత ఎవిడెన్స్ ఉన్నది. అంటే మీరు ఇంత తప్పుడు సమాచారం చెప్తున్నారు అని అంటేనే ఆ అబ్బాయిని కొట్టిరని అర్థమవుతున్నది, క్లియర్. ఇంకా మీరు మరి ఈ డాక్టర్ కూడా ఇది దొంగ రిపోర్ట్ అని అర్థమవుతున్నది. మరి అట్లే అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు అబ్బాయికి సమస్య లేదా అన్నది నేను చెప్పను. ఇప్పుడు ఆమె ఏముంటుంది, డయాబెటిక్ ఉంది, ఇంకోటి సరే ఉన్నదేమో. నా పాయింట్ కొట్టిరా లేదా అబ్బాయిని, కొట్టిరా లేదా అని. ఆ టైంకి లేడీ పోవాల్సి ఉండేది ఈ అబ్బాయికి ఎట్లా తెలుస్తుంది? అబ్బాయి తప్పు చేయలేదంటే నేను తప్పు చేసిందని అంటున్నా. అట్లా చేయడం తప్పే, అట్లా రికార్డ్ చేయడం తప్పే. సరే మేము పొరపాటున చేసినాం అని అంటున్నాడు, ఇంటెన్షనల్గా చేసినాను అనుకుందాం. ఇక చంపేయడమే ఈ పరిష్కారమా? ఇక అతన్ని లేవలేకుండా కొట్టడమే పరిష్కారమా? అబ్బాయి ఏజ్ ఎంత? 17 ఇయర్స్ అబ్బాయి. 10th క్లాస్ అయిపోయిందా? 9th క్లాస్. లేటా? ఓకే. సో ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వినోద్ కుమార్ రెడ్డి గారు. ఆయనకు నేను ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. సో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సార్ ఎంత బిజీగా ఉన్నారో. ఒకటి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది, రిపోర్ట్స్ చూసినా ఫోన్లో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసినా తప్పించుకునే వ్యవహారం అయితే కనబడుతున్నది. 3 రోజులు ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారన్న దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి వాళ్ళు లేదు మేము 17వ తారీఖే తీసుకొచ్చినాం అంటున్నారు. అతని పక్కనే, అబ్బాయి పక్కనే వేరే కేసులో వచ్చిన
ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తే, అతనే చెప్తున్నాడు ఎస్ మేము లేదు తనతో పాటే ఉన్నాడు 15వ తారీఖు నుంచి అని చెప్తున్నాడు. మరి ఇంకేం ఎవిడెన్స్ కావాలా? ఇమ్మీడియట్గా డీజీపీ రెస్పాండ్ కావాలి. ఒక దళిత అబ్బాయి అతను దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాడు, బెడ్ నుంచి లేవలేకపోతున్నాడు, ఆ పేరెంట్స్ అతన్ని చూసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తే ఎట్లా? ఎక్కడిది? నా ఇంట్లో సార్. బెడ్ ఎక్కడానికి 15 నిమిషాలు సార్. ఇక్కడ నుంచి ఈ నుంచి ఆ టేబుల్ అంత దూరం 15 నిమిషాలు పడుతుంది సార్ ఆయన బెడ్ ఎక్కడానికి. కంప్లైంట్ చేసిన వాళ్ళ నెంబర్ ఏమైనా ఉందా? వాళ్ళ నెంబర్ లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఏమంటుండంటే మాకు కంప్లైంట్ 15వ తారీఖు రాలేదంటుండే ఆయన. సిఐ చెప్తున్నాడు కదా. ఎఫ్ఐఆర్ మీకు ఇచ్చాం కదా సార్, ఎఫ్ఐఆర్ పేపరు దాంట్లోనే ఉంది సార్. అది ఉంది కదా సార్, ఆవిడది లేడీ డాక్టర్ది రిపోర్ట్ ఉంది కదా సార్. ఓహో ఓకే. ఇది ఇది కదా సార్. ఒక్క నిమిషం మేడంది సంతకం పెట్టింది కదా సార్. న్యూరాలజిస్ట్దా? సార్ ఒక్క నిమిషం ఇదా? దాంట్లో ఉండొచ్చు వాళ్ళ నెంబర్ కూడా. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. 15వ తారీఖు కంప్లైంట్ వచ్చింది, 16వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసిరు కదా. అజిత్ హూ స్టేడ్ బిసైడ్ హీజ్ రెసిడెన్స్ హౌస్ నెంబర్ సో అండ్ సో ఆఫ్సర్ వాజ్ టేకింగ్ హిజ్ వీడియో ఆన్ 15 around 2:30 PM while he was talking bath from top of their so and so. కంప్లైంట్ 16వ తారీఖు ఇచ్చారని అంటున్నారు. 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది, 16వ తారీఖే కంప్లైంట్ ఇచ్చారు అంటాడు. కానీ తీసుకున్నది 15వ తారీఖు, అంటే 15వ తారీఖే ఇచ్చినట్టు కదా. అంటే వీళ్ళు ఏంటంటే ఆ 3 రోజులు పెట్టుకున్నాం అన్నది బయటపడకుండా 16th డేట్ని ఆ ఎఫ్ఐఆర్లో పెట్టారు. సో ఇమీడియట్గా పోలీసులు ఈ వ్యవహారం మీద తేల్చాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు న్యాయ పోరాటానికి దిగారు. మొత్తం ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి, సీసీ కెమెరాలు అడుగడుగునా ఉంటాయి. మీరు ఆ కెమెరాలు బయటికి తీస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డ పోలీసులు ఉన్నారో వాళ్ళు డ్యూటీ నుంచి తొలగించాలి, అతనికి న్యాయం చేయాలి, ట్రీట్మెంట్ అందించాలి, వాళ్ళకి కావాల్సిన పరిహారం తక్షణం అందించాల్సిన అవసరం ఉన్నది. సార్ నేను కంప్లైంట్ డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఆ పేపర్లు కూడా ఉన్నాయి. ఓకే ఓకే. మీరు ఏం న్యాయం అడుగుతున్నారు మీరు? సార్ మా బాబుకి ఫస్ట్ ఎలా ఉన్నారో అలా ట్రీట్మెంట్ చేయించాలి సార్. ఓకే. ఆ 3 రోజులు విధులలో ఉన్న ఆఫీసర్ అందరినీ సస్పెండ్ చేయాలి. ఆ డ్యూటీలకు పనికిరారు సార్. 17 సంవత్సరాలు చిన్నపిల్లల్ని అడిగినా ఇప్పుడు న్యాయస్థానం తెలుసు, 17 సంవత్సరాల పిల్లలని పోలీస్ స్టేషన్లో పెట్టకూడదు, కొట్టకూడదు అని. 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి కొట్టిన దానికి వాళ్ళందరినీ డ్యూటీలో నుంచి తీసేయాలి సార్. ఓకే అంతే సార్. ఓకే. సో ఇది మరి నెక్స్ట్ ఏమైనా యాక్షన్ ఉంటుందా లేదా అని చూద్దాం. మనం మాత్రం ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేస్తాం. పోలీసులు యాక్షన్ తీసుకునే వరకు వదిలిపెట్టేది లేదు. నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు కూడా 10వ తారీఖు ఇచ్చిన వాళ్ళది ఎఫ్ఐఆర్ చేసి నాది ఇంతవరకు చేయలేదు. ఏది అడిగితే ఈ తండ్రి చేసిన ఎఫ్ఐఆర్ ఏందండి? ఇప్పుడు ఇది పోలీసులు మా వాడిని కొట్టిరని కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసుల మీద కూడా కేసు పెట్టాలి కదా. 0 ఎఫ్ఐఆర్ అనేది ఒకటి ఉంటుంది కదా. 0 ఎఫ్ఐఆర్ అనేది ఒకటి ఉంటుంది కదా. మరి ఎందుకు చేయరు? మరి పోలీసులు అయితే చేయరా? సో తప్పుడు రిపోర్ట్లతో, దొంగ లెటర్లతో కేసుని ఖతం చేసే కుట్ర జరుగుతున్నది దీని వెనకాల. మీరు ఆ న్యూరాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ లెటర్ చూస్తేనే మనకి, ఈ నోటీస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. తప్పుడు డేట్లు పెట్టిరు ఇందులో. మీరు ఎంత నిర్లక్ష్యంగా ఒక తప్పు చేయడానికి ప్రయత్నం చేసి ఇంకెన్ని తప్పులు చేశారనేది దీని ద్వారా మనకు అర్థమవుతున్నది. తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, వెంటనే అతనికి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.